త్రయంబకేశ్వర్ 222 చూపిస్తుంది. ఇంకా 80 కిలోమీటర్స్ ఏమో ఉంది. 2 hours చూపిస్తుంది. పూణే నాసిక్ లెఫ్ట్. హోటల్ రాధిక. ఫైనల్గా అయితే గుడికి వచ్చేసాం. మనం మంచిగా అన్నట్టు పాజిటివ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ రూట్లో నైట్ వస్తుంటే బాగా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే మేము భీమశంకర్ ఒక 100 కిలోమీటర్ల దూరం ఆగిపోయింది. కానీ వంద కదా అని చెప్పి రొటేషన్తే ఈ ఘాట్ సెక్షన్ మొత్తం 2 ఘాట్లు ఉంటాయి. 2 కొండలు 60 కిలోమీటర్లు ఉంది. ఈ 60 కిలోమీటర్ల బండి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయరాకపోతుంది. పరిస్థితి ఘోరంగా ఉంటుండే. ఇప్పుడు వచ్చినాక అర్థమైంది ఏంటంటే మనకు బండి అక్కడ ఆగిపోయిందే బెటర్. ఇదంతా రిస్క్ లేకుండా ఈజీగా అయిపోతుంది అనే ఒక ఫీలింగ్. అంటే ఏది జరిగినా మనం మంచిగా జరుగుతుంది అంటారు కదా. ట్రాన్సాక్షన్లో బండి వర్క్ చేయించుకొని వస్తుంది. వెహికల్స్ కూడా ఎక్కువ లేవు ఇప్పుడు. రోడ్ అంతా చిన్న చిన్న ఉంది ఇప్పుడు దగ్గర. గడి 60 కిలోమీటర్స్ వచ్చినాం కదా. ఇప్పుడు హైవే అయితే వచ్చింది. మంచర్ నాసిక్ పూణే నాసిక్ లెఫ్ట్. ఒక 25 కిలోమీటర్స్ అయితే హైవే ఉంది. అప్పటిదాకా ప్రాబ్లం లేదు. దాని తర్వాత రోడ్ ఎట్లున్నది అనేది డౌట్ ఉంది. టైం ఎక్కువ చూపిస్తున్నది. ఘోరంగా ఉన్నాయి పెద్ద పెద్ద స్పీడ్ కాదు. ప్రాక్టీస్ అనేది ఆలేపాటకు వచ్చేసినాం. షాప్ ఈ హాస్పిటల్ పక్కనే ఆలేపాట హాస్పిటల్. ఇక్కడ ఇచ్చేసి షాప్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. बंद नहीं हुआ नहीं हुआ वो एक अच्छा काम हो गया. चार्जिंग चढ़ रहा हो रहा शायद. वो क्या है ये वो कैमरा है ये. हाँ क्या रोड बताते हैं क्या? हाँ पूरा रिकॉर्ड होता रोड. बहुत धन्यवाद आपका. काम अच्छा करे. ये भी उधर तुमने देखा होगा कैसा है. भरोसे पे दिए. भरोसे पे दिए वो. भरोसा पड़ी है पैसे पे. हाँ वही. अब कैसा बोलते काम भी कोई भी उतना भरोसा नहीं करते. इधर रात को 12 बजे आए ना हम आते इधर. हाँ वही. अब काम 100 पैसा नहीं रहते. उधर मिलेगा नहीं तुमको फिर. हाँ 5 रुपए का हाँ पैसा नहीं बोलते. अगर तुम किधर के हम किधर के दिए कि नहीं. हम क्या है दर्शन को 3.5 घंटे हुए. दर्शन लेट हो गया. उधर लाइन था. अब नासिक जाने का त्र्यंबकेश्वर. हाँ नासिक ऐसे जाना. नासिक नहीं हाईवे से जाना. नहीं ये रोड ही जाता है. ये रोड उधर रोड से भी हाईवे से बता रहा. नहीं इधर से सीधे जाते हैं रोड उधर मिलता है. वो नया रोड हुआ है. ये पुराना रोड है. वो गांव से बाहर से गांव के अंदर से आधा किलोमीटर गए ना वही रोड लगेगा. हाँ वही आएगा. ऐसा गए ना राइट लेने का हाईवे ही लगता. हाँ वही ठीक है. रहने का किधर है. अब नासिक तक जाने हैं. नासिक तक. हाँ बहुत ठंड लगेगी. है ना कुछ भी नहीं होता है लेकिन हाँ आगे ज्यादा ठंड है. ठीक देखेंगे. नासिक तक नहीं गए तो भी कुछ गांव आए तो वहाँ स्टे करेंगे. संगमनेर आएगा. संगमनेर 60 किलोमीटर. कितना 60. उसके बाद सिन्नर लगेगा. सिन्नर के आगे नासिक और नासिक के आगे त्र्यंबकेश्वर. हाँ नासिक से 30 किलोमीटर है. ठंड है ज्यादा बहुत ज्यादा. 30 किलोमीटर नासिक है. 30 किलोमीटर उधर 45 किलोमीटर जाना पड़ेगा. तो इधर रहने का है तो रहे. अब यहाँ से बोलते हो 100 किलोमीटर ज्यादा होता. 60 किलोमीटर जाके रहेंगे हम. खाना पीना खाया नहीं तुम्हारा देने के बाद खाएंगे बोल के खाना भी नहीं. टिफिन खा लेके आया बोलो तो अभी का यहाँ पे नाश्ता करे. हाँ अब यहीं कुछ अच्छा है तो यहीं खाएंगे बोल के इधर आगे. नहीं इधर है ना अभी मारवाड़ी कितनी है. 8 किलोमीटर पे अच्छा मिलता है. उधर रहने को भी मैं बताया ना. तो रिजनेबल रेट में रहेंगे भी उधर रहने का है तो देखेंगे. वहाँ जाके एक बार कैसा है रूम देखेंगे. तो
तुम अभी गए ना, हाँ ऐसा खिंड लगेगा घाट, ఓకే वो घाट नीचे गए ना, राइट साइड में। టోల్ దగ్గర ఆగినాం. ఇక్కడ నుంచి ఇంకా 80 కిలోమీటర్స్ ఏమో ఉంది. 2 hours చూపిస్తుంది. మధ్యలో ఘాట్ సెక్షన్ ఏమో ఉందేమో, అందుకే ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళినాం. కదా రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. పూజకైతే వచ్చేసినాం. త్రయంబకేశ్వర్ ఇంకా 35 ఉంది. ఇక్కడ నుంచి పూణే సిటీ, మెయిన్ సిటీ అంటే ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. హోటల్ రాధిక, దీంట్లో రూమ్ బుక్ చేసినాం. మార్నింగ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ స్ట్రేట్ వెళ్తే 28 కిలోమీటర్స్ ఏమో త్రయంబకేశ్వర్ ఉంది, 30 కిలోమీటర్స్. సో మార్నింగ్ ఎప్పుడు లేస్తే అప్పుడు ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళిపోదాం. మెయిన్ చౌరస్తా దగ్గర అయితే ఉన్నాం. అయితే లేవగానే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే సోమవారం కాబట్టి త్రయంబకేశ్వర్ కూడా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. అక్కడ ఎంత దర్శనం టైం పడుతుందో చూడాలి. ఇక Rupees 1050 received on PhonePe. ఏది జై శ్రీరామ్. ఇక్కడ నుంచి త్రయంబకేశ్వర్ 29 కిలోమీటర్స్ ఉంది. 1 hour చూపిస్తుంది. ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి కరెక్ట్ ఆఫీస్ టైం కాబట్టి ఇది ఆఫీస్ టైం. 10 కిలోమీటర్స్ వెళ్తే అక్కడి నుంచి నాకు వెళ్తే మొత్తం ఘాట్ సెక్షన్ ఉన్నట్టున్నది. వన్ అవర్లో వెళ్తే అక్కడ క్రౌడ్ ఏం లేకపోతే తొందర దర్శనం అయిపోతుంది. దర్శనం చేసేసుకొని ఇంటికి వచ్చి మనం తినేసి నాసిక్ మనకి తుఫాన్ గాలితో వెల్కమ్ చేస్తుంది. ఇల్లు గాలి ఉన్నది, అట్లనే ట్రాఫిక్ కూడా. నాసిక్ నైట్ ఎంత అయినాం, ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ వచ్చేసినాం లోకల్లోకి. అయినా కూడా ఇంకా 10 కిలోమీటర్స్ చూపిస్తుంది. 25-30 కిలోమీటర్స్ మొత్తం నాసిక్ లోకలే ఉంది. సిగ్నల్స్తోనే ఈ సిగ్నల్స్ వల్ల కొద్దిగా బయటకు వెళ్ళడం లేట్ అవుతుంది. గుడి ఇంకా మనకి 2.53 కిలోమీటర్స్ ఉన్నది. ముంగట కనిపిస్తున్నదే బ్రహ్మగిరి పర్వతాలు. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇవన్నీ మనకి బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. త్రయంబకేశ్వర్ ఎంట్రన్స్. వెహికల్ పై దాకా వెళ్తుందా లేదా చూద్దాం, ఎందుకంటే మ్యాప్ అయితే చెకింగ్ చూపిస్తున్నది. ఫైనల్గా అయితే గుడికి వచ్చేసాం. త్రయంబకేశ్వర్ ఇక్కడ దాకా వెహికల్ వస్తాయితే అనుకోలే, చెకింగ్ ఉంటాయని చెప్పి మ్యాప్లో అయితే. చూద్దాం, ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉన్నామో అక్కడనే వెహికల్ టెస్ట్ అవ్వాలి, కానీ మేము వేరే వేరే గల్లీ నుంచి తెచ్చాం. గుడి చరిత్ర తెలుసుకుందాం. ఒక సమయంలో ఈ ప్రదేశం అంతా కరువుతో అల్లాడింది. గౌతమ్ మహర్షి తమ తపోశక్తి అంతా ధారపోసి ఒక సరస్సును సృష్టిస్తాడు. అహల్యతో పాటు మిగిలిన ఋషిపత్నులంతా ఆ సరస్సులో నీటిని ఉపయోగించుకునేవారు. కానీ
వారిలో గౌతమ్ మహర్షి పట్ల, అహల్య పట్ల అసూయ, ద్వేషం పెరిగి తమ భర్తలను కూడా అలాంటి సరస్సును నిర్మించమని వారు పోరుపడతారు. అప్పుడు ఋషులందరూ వినాయకుని గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు ఏం వరం కావాలో కోరుకోండి అనగా వారు గౌతమ్ మహర్షి దగ్గర ఉన్న ఆవు చనిపోయేటట్లుగా చేయమంటారు. అది పాపమని చెప్పినా వారు వినకుండా అదే వరం కావాలని పట్టుపడతారు. దాంతో ఏమీ చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఒకనాడు పంట చేలో మెస్తున్న గోవును గౌతముడు దర్భతో అదిలించగా అది మరణిస్తుంది. అదే అదునుగా భావించిన ఋషులందరూ గోహత్య మహాపాపమని, ఈ ప్రదేశంలో గంగను పారేటట్లుగా చేస్తే ఆ హత్యకు పరిహారం లభిస్తుందని చెప్తారు. అప్పుడు గౌతముడు, అహల్య చాలా కాలం శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు బ్రహ్మ, విష్ణు, ఆదిపరాశక్తులతో కలిసి ప్రత్యక్షమవుతాడు. శివుడు ఏం వరం కావాలో కోరుకో అనగా గౌతమ్ మహర్షి గంగను విడుదల చేయమని కోరుతాడు. అప్పుడు ఆ శివుడు తన జటాజూటాన్ని విసరగా అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా గంగానది అక్కడి నుండి ప్రవహిస్తూ కిందకి వస్తుంది. దీనినే గోదావరి అని పిలుస్తారు. గోదావరి పుట్టిన ప్రదేశం త్రయంబకేశ్వర్. ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు బాణమట్టంలో లింగాకారంలో ఉంటారు. అందుకే త్రయంబకేశ్వర్ అని పిలుస్తారు. మనం లోపల స్పర్శ దర్శనం చేయలేం కాబట్టి బయట ఈ ప్రదేశంలో స్పర్శ దర్శనం చేసుకోవచ్చు.